నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్ 10th క్లాస్ విద్యార్థులు ఐఐటి జేఈఈ మరియు నీట్ కి ఎలా ప్రిపేర్ కావాలి ఐఐటి జేఈఈ మరియు నీట్ కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి 10th క్లాస్ విద్యార్థులకు ఐఐటి జేఈఈ మరియు నీట్ పై అవగాహన గురించి ప్రముఖ ఐఐటి పుస్తక రచయిత శ్రీ సంజీవిని ఐఐటి అకాడమీ డైరెక్టర్ శ్రీ పవన్ కుమార్ కాసు గారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో నమస్తే మేడం ముఖ్యంగా ఇప్పుడు 10th క్లాస్ పిల్లల గురించి ఇంటర్ గురించి ఐఐటి జేఈఈ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంతకంటే ముందు ఇప్పుడు 10th ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఈ టైంలో ఫస్ట్ 10th ఎగ్జామ్స్ రాసే పిల్లలు కావచ్చు ఇంటర్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు కావచ్చు పేరెంట్స్ కూడా చాలా టెన్షన్గా ఉంటారు సో సంజీవినిలో మీ స్టూడెంట్ అంటే మీ స్టూడెంట్కి సంబంధించి ఈ టెన్షన్ లేకుండా ఉండడం కోసం ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు అంటే ఒకటండి ఇక్కడ మనం గ్రహించదగిన విషయం ఏంటంటే ఒకవేళ సిలబస్లు ఈ పాటికే పూర్తయి పిల్లలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రెషర్కి గురయ్యే ఛాన్సే చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చండి సో ఎక్కడైతే సిలబస్లు కాలేదో ఇంకా పిల్లలు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యలేరో అక్కడ మాత్రమే కొంచెం ఇబ్బంది అనేది తలెత్తొచ్చు అయితే ఈ దశలో పిల్లలు రివిజన్ చేస్తూ ఎక్కువ శాతం మాక్ టెస్టులు లేదా ప్రీ ఫైనల్ టెస్టులు రాయడం ద్వారా ఈ ఒత్తిడిని కొంచెం తగ్గించుకోవచ్చండి అదే కాకుండా ఈ టైంలో పిల్లలు ఒత్తిడికి గురవ్వడం అనేది ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ బికాజ్ ఎగ్జామ్స్ ఇంకొద్ది రోజుల్లో ఉన్నాయి కనుక మీరే కాదండి ఏ విద్యార్థి అయినా సరే ఈ దశలో ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతాడు దీన్ని అధిగమించడం కోసం కొన్ని స్టెప్స్ అనేవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి దీనిలో భాగంగా మన సిలబస్ని ఏదైతే మనకి ఎగ్జామ్ సిలబస్ అనేది ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఒక్క దగ్గర చేర్చుకొని ఆ టాపిక్సే మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేసామా లేదో చూసుకోవాలి ఇదే విధంగా టీచర్తో ఎక్కువ కాంటాక్ట్లో అనేది మనం ఉండాలండి రైట్ రమేష్ మహబూబ్ నగర్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు రమేష్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి పవన్ కుమార్ గారు ఉన్నారు రమేష్ గారు చెప్పండి హలో రమేష్ గారు చెప్పండి హలో రమేష్ మాట్లాడండి వినిపిస్తుంది మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్ నమస్తే సార్ సార్ నమస్తే రమేష్ చెప్పండి సార్ మీ దగ్గర బెస్ట్ రిజల్ట్స్ వచ్చినట్టుంది సార్ కంగ్రాచులేషన్ థ్యాంక్స్ అండి లైవ్ లో కనపడుతుంది సార్ ఒక డౌట్ ఉంది సార్ చెప్పండి ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో కొంతమంది పిల్లల్ని తీసుకొని వాళ్ళ మీదనే లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని దాన్ని ఫోకస్ చేసి వాళ్ళ మీద రిజల్ట్స్ తెప్పిస్తా ఉంటారు కదా సార్ అవునండి మీ దగ్గర కూడా అటువంటి సిస్టమ్ ఏమైనా ఉందా సార్ అంటే మీరు ఇంత డైరెక్ట్గా అడిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే అయినా కూడా ఒకటండి ఇప్పుడు వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్న చోట ఒక రకమైన ప్రోగ్రాము వందల సంఖ్యలో విద్యార్థులు ఉండే చోట ఇంకో రకమైన ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి సంజీవిని లాంటి విద్యా సంస్థలు పిల్లల్ని మేము ఫిల్టర్ చేసుకుంటూ నీది ఈ సెక్షన్ అంటూ ఫలానా సెక్షన్ అంటూ క్లాసిఫై చేయడం అనేది చాలా తక్కువ వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా మోరార్లెస్ ఒకటే స్టాండర్డ్లో ఉంటారు కనుక అందరి మీద సరిసమానమైన దృష్టి పెట్టి అందరి నుండి వాళ్ళ స్థాయికి అనుగుణంగా రిజల్ట్స్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తామే తప్ప టాప్ బ్యాచ్కి ఒక రకమైన ట్రీట్మెంట్ లేదా బాటమ్ బ్యాచ్కి ఒక రకమైన ట్రీట్మెంట్ అనేది మా దగ్గర లేదండి మీరు సంజీవినిలో చదివిన ఏ విద్యార్థిని అడిగినా సరే తన స్థాయికి తగ్గట్టు తన సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధించండి అంటే ఇప్పుడు కాలర్ అడిగినట్టు చాలా అంటే మీ దగ్గర లేకపోవచ్చు కానీ పేరెంట్స్కి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కావచ్చు మామూలుగా జనరల్గా నెక్స్ట్ జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే మామూలుగా అందరికీ ఒకే రకమైన ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది ఒకే రకమైన స్టడీ విధానం ఉంటుందని చెప్తున్నారు కానీ ఫిల్టర్ చేసుకొని కొంతమందికి మాత్రమే మంచి స్టడీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు నార్మల్గా కొంతమందికి అలా ఉండట్లేదు అనేది చాలా మందిలో ఉన్న ఒక డౌట్ అవునండి ఇక్కడ మనం గ్రహించదగ్గ విషయం ఏంటంటే ఏ పేషెంట్ అయితే ఐసీయూలో ఉన్నాడో అతనికే ఎక్కువ శ్రద్ధ అవసరం అంటే ఏ స్టూడెంట్ అయితే ఫండమెంటల్స్లో ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళ మీదే దృష్టి పెట్టాలి తప్ప మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని మీరు వాళ్ళని పట్టించుకొని చేయడం అనేది కేవలం కమర్షియల్ పర్పస్లో ఉపయోగపడుతుంది తప్ప స్టూడెంట్ ఫ్రెటర్నిటీకి కమ్యూనిటీకి ఇది ఉపయోగపడే విషయం అసలు కాదు సంజీవినిలో ఈ పని అనేది మేము ఖచ్చితంగా చేయమండి రైట్ గుడ్ అండి అలాగే ఒక పేరెంట్స్ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాశాక ఎగ్జామ్స్ గురించి మాట్లాడాం ఎగ్జామ్స్ మంచిగా రాశారు ఇప్పుడు నెక్స్ట్ ఐఐటి జేఈ గురించి వెళ్ళాలనుకుంటారు సో ఒక ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకునేటప్పుడు పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఏ విషయాలు ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలంటారు ఏది చూసి జాయిన్ అవ్వచ్చు అంటారు అంటే ఈ విషయంలో ఏమవుతుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యార్థులు లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఒక షర్ట్ కొనడానికి ఒక సూపర్ మార్కెట్కో లేదో మాల్కో పోతే దాన్ని ఒక 30 సార్లు తిరిగేసి చూసి ఆ తర్వాత దీని కలర్ పోద్దా దీని క్వాలిటీ ఎట్లాంటిది దీనిలో దారాలు ఎట్లున్నాయి అనేది కూడా మనం క్లుప్తంగా చూస్తాం కానీ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ విషయానికి వచ్చేసరికి ఎవరో చెప్పిన విషయాన్ని పూర్తి స్థాయిలో నమ్మి
లేదా ఎవరో పిఆర్ఓ లేదా ఏజెంట్ మీ ఇంటికి వచ్చి మీకు ఈ ఫలానా ఫీ కన్సెషన్ అనేది ఇస్తాడు కనుక ఇప్పుడు జాయిన్ అయితే ఈ బ్రాంచ్ లేదంటే ఆ బ్రాంచ్ అని చెప్పి మభ్యపెట్టడం వల్ల చాలామంది పిల్లలు లేదా పేరెంట్స్ అనేది మిస్గైడ్ అవుతున్నారండి. ఆ పరిస్థితులు ప్రతి పేరెంట్ మన రాష్ట్రంలో ఎదుర్కొంటాడు. ఈ సందర్భంగా మేము చెప్పగలిగేది ఒకటే, మీరు దయచేసి మీరు అన్ని క్యాంపసెస్ తిరగండి. అంటే మీ దగ్గరికి ప్రచారానికి వచ్చిన వాళ్ళ క్యాంపస్ కూడా పొండి, సంజీవినికి కూడా రండి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, అక్కడున్న టీచర్లు ఏంటి, మరి ఇక్కడ ర్యాంక్స్ ఏవైతే ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారో ఇక్కడ కొన్ని విషయాలు గ్రహించాలండి. పర్టికులర్లీ ర్యాంక్స్ పరంగా లేదా ఇప్పుడు ఇచ్చిన పర్సెంటైల్ పరంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ బ్రాంచ్కి సంబంధించిన ఫలితాలేనా ఇవి, అక్కడ పిల్లలు అక్కడ ఇంటర్మీడియట్లో చదువుతున్న పిల్లలు వచ్చిన ర్యాంక్లేనా ఇవి, లేదా లాంగ్ టర్మ్ లేదా ఇంకో బ్రాంచ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రిజల్ట్స్ అనేవి పబ్లిష్ చేస్తున్నారా, ఈ టీచర్ ఫలానా టీచర్ సపోజ్ ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారనుకోండి, ఆయన గత ఎన్ని సంవత్సరాల నుంచి అదే బ్రాంచ్లో పాఠాలు చెప్తున్నారు, ఈ క్లాస్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఈ విషయాలన్నీ గ్రహించుకుంటూ అడ్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి వీలవుతే ఓల్డ్ స్టూడెంట్స్ తో కూడా ఒకసారి రిఫరెన్స్, అంటే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కావచ్చు లేదా ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళతో కూడా అంటే రిఫరెన్స్ అడ్మిషన్స్ అంటాం, వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని మా అభిప్రాయం. గుడ్ అండి. అంటే ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చూసుకొని కాలేజ్ ని చూస్ చేసుకుంటే బెస్ట్ అంటారు. జనగాం నుంచి కాలర్ ఉన్నారు సంపత్. సంపత్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, యా మాట్లాడండి సంపత్ గారు. పవన్ కుమార్ గారు ఉన్నారు, చెప్పండి. కరీంనగర్ జిల్లా మేడం. చెప్పండి. స్టూడెంట్ చెప్పు సంపత్. సెకండ్ ఇయర్ చదువుతున్నా సార్. చెప్పు, వినబడుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా సార్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అవును. ఎట్లా ప్రిపేర్ కమ్మంటుంది సార్ చెప్పండి. అంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కాకు బాబు, నువ్వు ఇక్కడ ఖచ్చితంగా అంటే ఈ ప్రాసెస్ అనేది ఏదో గట్టెక్కాలి అనే పర్స్పెక్టివ్లో నువ్వు ప్రిపేర్ అవుతే కానీ నువ్వు ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతావు. దీన్ని ఒక ఎగ్జామ్ లాగా చూడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుతున్న బ్రాంచ్ అదేదో నువ్వు మెన్షన్ చేయలేదు. నువ్వు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్నావా, బైపీసీ చదువుతున్నావా, ఏ బ్రాంచ్ అయితే నువ్వు చూస్ చేసుకున్నావో నాకు తెలిసి 10వ తరగతి తర్వాత నువ్వు ఆ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ తోటే నువ్వు ఆ బ్రాంచ్ని చూస్ చేసుకొని ఉంటావు కదా. సో అట్లాంటి ఇంట్రెస్ట్తో నువ్వు ఆ బ్రాంచ్ చూస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద బర్డెన్ లాగా, దీన్ని ఒక తీవ్రమైన భారం లాగా చూసి ఇది చదివితే అయిపోద్ది, ఈ ఎగ్జామ్ పాస్ అవుతే అయిపోద్ది అంటే బాబు, ఇప్పుడు నువ్వు విద్యార్థి దశలోనే ఉన్నావు, నువ్వు ఉద్యోగ దశకు పోయేలోపు ఇంకా చాలా పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ప్రతి పరీక్షని ఎంజాయ్ చేస్తూ దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వుకుంటూ నీకంటూ ఒక ప్లానింగ్ అనేది పెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నీ టైం టేబుల్ ఏందో చూసుకో. నువ్వు ఏ సబ్జెక్ట్ నువ్వు కష్టంగా ఫీల్ అవుతున్నావు ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం స్పెండ్ చేయి. మీ టీచర్లతో ఎక్కువ కాంటాక్ట్లో ఉండు, ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకో, నీ నోట్స్ని నువ్వు ఒకసారి వెరిఫై చేసుకుంటూ ఉండు. సో ఈ రకంగా ప్రిపేర్ అవుతూ నీకు ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో నీకే కాదు, ఈ షో చూస్తున్న ఎవరికి కూడా ఎగ్జామ్ అనేది పెద్ద బర్డెన్ అవ్వదండి. రైట్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ పద్మజ ఉన్నారు. పద్మజ గారు, హలో. రైట్, కాల్ కట్ అయిపోయింది. అలాగే ఐజేఈ లేదా నీట్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించాలంటే స్టూడెంట్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఐఐటి ఫౌండేషన్ ఉంటే మంచిది అంటారా, లేదంటే 10th వరకు కొంతమంది స్టూడెంట్స్కి ఉండదు, సో ఆఫ్టర్ ఇంటర్లో మాత్రం ఇంటర్తో పాటుగా కోచింగ్ ఇస్తూ ఉంటారు, సో ఎలాంటిది చూస్ చేసుకుంటే మంచిది, ముందు నుంచి ఉంటే బెస్ట్ అంటారా, లేదంటే ఇంటర్ నుంచా, లేదంటే మీ దగ్గర ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ ఐఐటి ఫౌండేషన్ అనేది కేవలం సిలబస్ని ముందుగా చదవడమే జరుగుతుందండి. అంటే ఒక రేసు ముందుగా మొదలుపెట్టినంత మాత్రాన దాన్ని గెలవాలని రూల్ ఏం లేదు. ఇది మనకి తాబేలు కుందేలు కథ కూడా చెప్తుందండి. అంటే ఏదో 6వ తరగతి నుంచే మనం ఏదో ఫౌండేషన్ ఐఐటి లేదా మెడికల్ ఫౌండేషన్ అనేది తీసుకొని పిల్లలు వాళ్ళ మీద వాళ్ళ ఒత్తిడిని పెంచుకోవడమే తప్ప దీనికి వేరే ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం జేఈ జనవరి 2019లో జరిగింది. ఆ క్వశ్చన్స్ని ఒకసారి చూస్తే కానీ మీరు అవి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్కి చాలా సారూప్యత కలిగి ఉన్నాయండి. అంటే ఎక్కువ డీవియేట్ కాలేదు. అంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లేదా మీ 10th క్లాస్లో ఉన్న కంటెంట్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండా ఎక్కువ సిలబస్ని కవర్ చేయాలి అనుకోవడం వల్లనే పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. సో మీ టెక్స్ట్ బుక్స్ని మీ సిలబస్ని సరిగ్గా చదవడం వల్ల ఈ 2 సంవత్సరాలలో ఖచ్చితంగా మీరు ఐఐటి, జేఈ లేదా నీట్లో మంచి ర్యాంక్ అనేది సాధిస్తారు. అయితే ఇక్కడ కోచింగ్కి ఉన్న ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ థియరీ పార్ట్ ఒకటి, లాజికల్ పార్ట్ ఒకటి, లేదా అప్లికేషన్ ఒకటి. ఈ అప్లికేషన్ విషయం వచ్చేసరికి కొంత పిల్లలు ఇబ్బంది పడతారు కనుక అక్కడ మీకు ఒక కోచ్
అంటే ఒక టీచర్ కాదండి, టీచర్ డిస్క్రైబ్స్ అండ్ లీవ్స్. ఒక కోచ్ అంటే మీతో పాటు ఉంటూ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసే విధంగా ఉండే ఒక కోచ్ని ఎంచుకోవడం అనేది అవసరం అండి. రైట్, శైలజ ఉన్నారు కాలర్, తనతో మాట్లాడడం. శైలజ గారు, శ్రీ పవన్ కుమార్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ మా పాప శ్రీ చైతన్యలో చదువుతుంది సార్. మొన్న జనవరిలో అయినా జేఈ మీన్స్ లో తనకి తక్కువ మార్క్స్ వచ్చాయి. దెన్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది కదా సార్, ఏమైనా సజెషన్స్ ఇచ్చారా అండి? అక్కడ ఖాళీ ఐటీఏ చెప్తున్నారంట, ప్రాబ్లం పాపకి చాలా కష్టం అవుతుంది. దెన్ ఏమైనా జేఈ మీన్స్ కోసం ఏమైనా సజెషన్స్ ఇవ్వండి సార్. అంటే మీకు తెలిసిందే ఈ సంవత్సరం జేఈ అనేది 2 దఫాలుగా జరిగింది. ఒకటి జనవరిలో, ఇంకోటి జరగబోతుంది ఏప్రిల్లో. ఇక్కడ జనవరిలో ఎవరైతే విద్యార్థులు సరైన స్కోర్ సాధించలేదో వాళ్ళు మరొకసారి ఛాన్స్ తీసుకోవచ్చమ్మా. ఏప్రిల్లో, అంటే వాస్తవానికి జేఈ మెయిన్ అనేది ఏప్రిల్లోనే ఉండే పరీక్ష. ఈసారి మాత్రం మనకు ఒక అడిషనల్ ఛాన్స్ అనేది ఇచ్చారనుకోవాలి దీన్ని. అంతే తప్ప మొన్న సరిగ్గా మార్కులు రాలేదని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. తను ప్రిపరేషన్ అనేది మరొకసారి మొదలు పెట్టొచ్చు. అక్కడ కాలేజ్లో ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే రోజుకు ఒక 3 గంటలు మ్యాథ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఒక 3 గంటలు మరొకసారి తను థియరీని రివైజ్ చేస్తూ ప్రీవియస్ జేఈ క్వశ్చన్స్ అనేది చేయమని చెప్పండి. ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో తను ఇంటర్మీడియట్ పట్ల కొంచెం సీరియస్నెస్ అనేది పెంచొచ్చు. మార్చి 14 ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కనుక మళ్ళీ 15 తారీఖు నుంచి చివరి దశలో ఒకసారి మళ్ళీ మాక్ టెస్ట్లు రాస్తూ ప్రీవియస్ జేఈ క్వశ్చన్స్ రివైజ్ చేసుకుంటూ సెకండ్ టైం తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ 2 మార్క్స్ తీస్తారు కనుక. రైట్, మరో కాలర్ ఉన్నారు జగిత్యాల నుంచి, వెంకన్న గారు. వెంకన్న గారు మాట్లాడండి. చెప్పండి వెంకన్న. నమస్తే సార్. నమస్తే అండి సార్, మా బాబు ఇప్పుడు కరీంనగర్ పారమితాల్లో 10th క్లాస్ చదువుతున్నారు సార్. ఓకే. నారాయణ చైతన్య పిఆర్ వాళ్ళు రోజుకోసారి ఇంటికి వచ్చి అడ్మిషన్ తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు సార్. అచ్చా. మాకేమో ఆ గుంపులో 1000 మంది మధ్య జైలు చేయడం మాకు ఇష్టం లేదండి. ఓకే. మీ దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుందని తెలిసిందండి. మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలంటే కొంచెం ప్రొసీజర్ చెప్పండి సార్. అంటే ఒకటండి, మేము ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే మనకి దిశానిర్దేశం చేసిందో అవి ఖచ్చితంగా ఫాలో అవుతామండి. అడ్మిషన్ అనేది మేము ఇప్పుడు తీసుకోము. కాకపోతే పిల్లల్ని ఒక రకమైన ఎవాల్యుయేషన్కి అనేది ఖచ్చితంగా మనం గురి చేయాలంటే తను ఇప్పుడు 10th ఉన్నప్పుడు మ్యాథ్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్లో మనం ఒకసారి చిన్న టెస్ట్ చేసుకొని తను ఏ సబ్జెక్ట్లో బాగున్నాడో తెలుసుకొని తన వీక్నెస్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ వీక్నెస్ మీద ఫోకస్ చేసి సంజీవనిలో ఆ తర్వాత మేము ఒక రిపోర్ట్ కార్డ్ ఇస్తాం. ఆ రిపోర్ట్ కార్డ్ బేసిస్ మీద వాళ్ళు సమ్మర్ ఏదైతే అంటే ఈ 10th క్లాస్ పరీక్షలు అయిన తర్వాత ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకుందాం ఒక స్టూడెంట్కి ఫిజిక్స్ కొంచెం కష్టతరం అయిందంటే తను పర్టికులర్గా ఫిజిక్స్ సబ్జెక్ట్స్ మీద ఆ సమ్మర్ డ్యూరేషన్ ఏదైతే మనకు 1 లేదా 2 నెలలు దొరుకుతుందో ఆ టైం మనం పూర్తి స్థాయిలో ఆ సబ్జెక్ట్ మీద కేటాయిస్తే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత తన ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుందండి. సంజీవిని నమ్మే ఏకైక సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ పరిమిత విద్యార్థుల మీద అపరిమితమైన శ్రద్ధ అనేది చూపించడం అనేది మా కాన్సెప్ట్ అండి. అంతేగాని ఓన్లీ హైప్ క్రియేట్ చేసి ఏదో కొంతమంది స్టూడెంట్స్కి వచ్చిన ర్యాంకులు ప్రొజెక్ట్ చేసుకోవడం కాదు. మన దగ్గర జరిగిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా 90% అంటే ఇప్పుడు పర్సెంటైల్ విధానాన్ని అవలంబించారు కనుక అందరికి కూడా 90% దాటింది. అందులో చాలామంది విద్యార్థులకి 95 to 99% ఉంది కనుక వీళ్ళందరూ ఎన్ఐటీలో సీట్లు సాధించే అర్హత కలిగిన వాళ్ళే. వీళ్ళు 2వ స్టేజ్లో అంటే ఇంకొక 100 రోజుల ప్రోగ్రామ్ అనేది మనం ఇప్పుడు రన్ చేస్తున్నామండి. స్టార్ట్ అయింది ఆల్రెడీ. మెయిన్ పరీక్ష ఎవరైతే జనవరిలో బాగా రాశారు అంటే మా కోర్స్ ఎట్లా ఉంటుందంటే మీ పిల్లల సిలబస్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పటి నుంచి ఆగస్ట్ 2వ సంవత్సరంలోనే మేము పూర్తి స్థాయిలో సిలబస్లు కవర్ చేసేస్తాం. కవర్ చేసిన తర్వాత మాకేదైతే టైం ఉంటుందో దానిలో రివిజన్ చేసి జనవరికే మీ పిల్లల్ని మేము ఎగ్జామ్ జేఈ మెయిన్కి ప్రిపేర్ చేస్తామండి. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్ జేఈ మెయిన్కి జనవరిలో అయిందనుకోండి, ఆ తర్వాత తను సీరియస్గా అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు, తన మీద ఏ రకమైన ఒత్తిడి ఉండదు. అదే మనం ఈ ప్రిపరేషన్ని ఏప్రిల్కి ప్రొలాంగ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఒత్తిడి, జేఈ మెయిన్ ఒత్తిడి, జేఈ అడ్వాన్స్ లేదా ఇతరత్ర ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా మనకు ఆ దశలో, ఏవి ఎంసెట్ కానీ బిట్సాట్ కానీ ఇవన్నీ ఒకేసారి వచ్చేసరికి ప్రెషర్ ఎక్కువ అవుద్ది కనుక మన దగ్గర ముందు నుంచే ఎంఫసిస్ అనేది జనవరిలోనే జేఈ మెయిన్ అనేది క్రాక్ చేసే విధంగా ఇవ్వబడుతుందండి. రైట్, మరో కాలర్ మన్మోహన్ రెడ్డి ఉన్నారు హైదరాబాద్ నుంచి. మన్మోహన్ రెడ్డి గారు, పవన్ కుమార్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ అండి పవన్ కుమార్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్. పవన్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏం లేదు, మా బాబు ఇప్పుడు 10th స్లేట్ బి స్కూల్లో చదువుతున్నారండి అమీర్పేటలో. ఓకే. సో
we have got a confusion actually. ఏ కాలేజ్ నారాయణ చైతన్య ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడారు జగిత్యాల నుంచి. యాక్చువల్లీ బేసిక్లీ ఐ బిలాంగ్ టు ఫ్రమ్ దాట్ ఏరియా ఓన్లీ. ఈ నారాయణ చైతన్య అంటే ఒక మా ట్రేడ్ మార్క్ లాగా పడిపోయిందండి, రుబ్బడం అని. ఆ టైప్ లో కాకుండా ఏ కాలేజ్ అంటే మీ కాలేజ్ లో ఇప్పుడు కొన్ని కోచింగ్స్ ఐఐటి జేఈ మెయిన్స్ అట్లా అంటున్నారు కదా, అంటే అది ఇస్తూ ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఉంది కదండి. అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. అంటే బెస్ట్ కాలేజ్ ఏది అంటే మీది కూడా నేను మేబీ ఐ విల్ కమ్ టు యూ అండ్ మీట్ యూ అండి. నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఏం చేయాలని? ఒకటండి, అంటే మాటల్లో మీరు విషయం చెప్పారు ఐఐటి జేఈ లేదా నీట్ అని. ఆఫ్ కోర్స్ ఆ ట్యాగ్ లైన్ ప్రతి కాలేజ్ తగిలించుకుంటుందండి, ఇంక్లూడింగ్ శ్రీ సంజీవిని అన్ని కాలేజెస్ కూడా ఆ ట్యాగ్ లైన్ అనేది ఉండాలి తప్పకుండా. అయితే ఇక్కడ మేము పాటించే సిద్ధాంతం సింపుల్ అండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ని ఒక చేదు మాత్రలాగా తయారు చేస్తే, అంటే వాడికి అర్థం కాకుండా పూర్తి స్థాయిలో వాడికి బౌన్సర్లు వేస్తూ పోతే దాని ఒక చేదు మాత్రలు కానీ బిటర్ పిల్లాగా గొంతులో వేసుకొని దిగమింగి నీళ్ళు తాగే ప్రయత్నం చేస్తారండి. అదే మనం ఒక స్వీట్ డిష్ లాగా తయారు చేసాం అనుకోండి, దాన్ని ఎంతో ఇష్టంగా రుచికరమైన పదార్థంగా తింటాడు. కనుక మా కాన్సెప్ట్ అంతా సింపుల్ అండి. తనకు అర్థమయ్యే విధంగా, తనకు నచ్చే విధంగా పాఠాలు చెప్పమనే విషయాన్ని నేను ప్రతిరోజు మా లెక్చరర్లకు చెప్తూ ఉంటాను అండి. మీరు తొందరపడడం, ఈ సిలబస్లు కంప్లీట్ చేయడం, 1కి 4 సార్లు, అసలు సబ్జెక్టే అర్థం కాని విద్యార్థికి 3 సార్లు రివిజన్ చేస్తే ఏంటి, ఒకసారి రివిజన్ చేస్తే ఏంటి? తనకు ఒక్కసారి చెప్పినా పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్టు చెప్తే, ఎందుకంటే తను చదువుతున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా లాజికల్లీ చాలా స్ట్రాంగ్ అండి. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావచ్చు, లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావచ్చు. ఇంత లాజికల్లీ స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్స్ని మనం ఏదో పేరుకి కంప్లీట్ చేసుకొని ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ వరకు మీరు గుర్తుపెట్టుకోండి అంటే అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ అయినా బోర్డ్ ఎగ్జామ్స్కి పనిచేస్తుంది తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అసలు పనిచేయదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది పనిచేయాలంటే పూర్తి స్థాయిలో మనం విద్యార్థికి పాఠాలు అర్థమయ్యేటట్టే చెప్పాలి. అర్థమైందా లేదా 1కి 2 సార్లు అడగాలి. ఇక్కడ ఈ షో చూస్తున్న పేరెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, కేవలం మార్క్స్ పర్స్పెక్టివ్లో మీ పిల్లల అకాడమిక్ గ్రోత్ని అసెస్ చేయకండి. మీకు టైం చిక్కినప్పుడల్లా నీకు ఇబ్బందికరంగా ఉన్న సబ్జెక్ట్స్ లేదా టాపిక్స్ ఏంది నాన్న, ఈ టాపిక్స్ని నువ్వు వెరిఫై చేసుకున్నావా, మీ టీచర్ దగ్గరికి వెళ్ళావా లేదా? ఇప్పుడు అద్భుతమైన సాధనం మనకి ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్లో కూర్చొని ఒక్కసారి యానిమేటెడ్ వీడియోస్ ఏదో ఒకటి, డాప్లర్ ఎఫెక్టో లేకపోతే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఏ టాపిక్ నీకు అర్థం కాలేదు ఒక్కసారి యానిమేటెడ్ వీడియోస్ అని కొడితే నీకు 3 డైమెన్షనల్ యానిమేషన్స్ వీడియోస్ అన్నీ కూడా వస్తున్నాయి. ప్రతి టాపిక్ కూడా క్లియర్గా అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల్లో కూడా పిల్లలు అనవసరంగా సిలబస్ని, అంటే దీని కంటెంట్ని చూస్తున్నారు తప్ప దానిలో ఉన్న క్వాలిటీని చూడాలని ఎప్పుడు ప్రయత్నం చేయట్లేదు. దీనివల్లనే టీచర్కి స్టూడెంట్కి గ్యాప్ అనేది పెరుగుకుంటూ పోయి, పేరెంట్కి స్టూడెంట్కి వాళ్ళ పిల్లలకి గ్యాప్ అనేది పెరుగుకుంటూ పోయి పిల్లలు ఒత్తిడి గురవుతున్నారు తప్ప మనం అందరం దగ్గరికి తీసుకుని, అంటే టీచర్ కమ్యూనిటీగా మేము, పేరెంట్ కమ్యూనిటీగా మీరు పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఒకసారి నీకు ఏం ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అని మనం ఒక్కసారి క్వశ్చన్ చేసి దానికి సంబంధించిన ఎంక్వైరీ అనేది మనం టీచర్తో చేస్తే ఏ విద్యార్థి కూడా స్ట్రెస్కి గురిగాడు, అద్భుతమైన ఫలితాలు అనేవి సాధిస్తాడండి. కానీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది. చాలా మంది ఇది కనుక ఫాలో అయితే నిజంగానే పిల్లలకి స్ట్రెస్ ఉండదు, పేరెంట్స్ కూడా కూల్గా ఉండగలుగుతారు. కానీ జాయిన్ చేసేటప్పటికి వచ్చేటప్పటికి పేరెంట్స్ మొత్తం కూడా, అంటే పిల్లల్ని అనడానికి లేదు, మనం ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళి వాళ్ళు చదువుకుంటారు. సో ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ర్యాంక్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నారు 1 to 10 టాప్ అని చెప్పేసి, వాటి మీద ఫస్ట్ ప్రియారిటీ వాటికే ఇస్తున్నారు. అలా ఎందుకంటారు? అంటే ఖచ్చితంగా అండి, ఇప్పుడు చాలా బాగా చదివే విద్యార్థికి 1 to 10 అనేది ఇవ్వాలి మనం. వాడికి ఆకలిగా ఉంది మీరు పెట్టండి, ఎంత పెడితే అంత తింటాడు. ఆకలి లేని విద్యార్థికి ఆకలి కల్పించండి అని చెప్తున్నా, ఆకలి చంపేయడం అని చెప్పట్లేదు. సో ఇక్కడ తనకి ఆకలి కల్పించినారు, తనకి ఇంట్రెస్ట్ కల్పించండి. అంతేగాని ఆ ఫలానా 1వ ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఇక్కడ చేరుతున్నాడు, ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నాడు కనుక నువ్వు కూడా పద, నువ్వు అక్కడే చేరు, నువ్వు వాడితో పాటే చదువు, అదేంది వాడికి 360కి 350 వస్తే నీకెందుకు 50 మార్కులే వచ్చినాయి అని చెప్పి రిలేటివ్ ఫినామినా మనం ఏదైతే ఫాలో అవుతున్నామో దీనిలోనే ఒత్తిడి గురవుతున్నారు వాళ్ళు. రైట్, కాలర్ ఉన్నారు హరిచరణ్ మహబూబ్ నగర్ నుంచి. హరిచరణ్, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మా తమ్ముడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసొచ్చింది మొన్న జనవరిలో. ఓకే, దాంట్లో 52% వచ్చింది. సీట్ వస్తుందా లేదా కొద్దిగా క్లారిఫై చేయగలరా? 52% కాదు అది బాబు, 52 పర్సెంటైల్. ఇక్కడ ఈ సంవత్సరం ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ అథారిటీ వాళ్ళు ఏదైతే పర్సెంటైల్ విధానాన్ని ప్రవేశపెట్టారో ఇది చాలామంది పేరెంట్స్లో కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ నేను దాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాను అండి.
మీ తమ్ముడు జేఈ మెయిన్స్ ఏదైతే జనవరిలో రాశాడో అది మొత్తం 8 స్టేజెస్లో జరిగింది. 9వ తారీఖు నుంచి మొదలు పెడితే 12వ తారీఖు వరకు ప్రతిరోజు 2 దశల చొప్పున మొత్తం 8 దశలుగా జరిగిన ఈ పరీక్షలో అన్నిటికీ కామన్ క్వశ్చన్ పేపర్ ఉండదు కదా. ఇప్పుడు నేను సపోజ్ 9వ తారీఖు పొద్దున్న రాసాను, నువ్వు 12వ తారీఖు మధ్యాహ్నం రాసావు, నీకు నాకు కామన్ పేపర్ ఉండదు. సో నాకు టఫ్ ఉన్న టాపిక్ నీకు టఫ్ ఉండకపోవచ్చు, లేదా నీకు ఈజీ ఉన్నది నాకు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, దీన్ని నార్మలైజ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, పర్సెంటైల్ విధానం తీసుకొచ్చారు. దీనిలో ఇప్పుడు సపోజ్ నువ్వు 30 మంది ఎగ్జామ్ రాశారు, 30 మందిలో 20 మందికి నీకంటే తక్కువ మార్కులు వచ్చాయి. 30 మందిలో నీకంటే 20 మందికి తక్కువ మార్కులు వచ్చాయి. దేర్ఫోర్ నీకంటే తక్కువ మంది మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య డివైడెడ్ బై నీ సెషన్లో రాసిన విద్యార్థుల సంఖ్య ఇంటూ 100, అంటే 20/30 ఇంటూ 100 చేస్తే నీ పర్సెంటైల్. సో ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరం వచ్చిన పర్సెంటైల్ చూస్తే అవి 7 డెసిమల్స్ వరకు ఉన్నాయి. 99.999 అట్లా 7 డెసిమల్స్ వరకు ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఒక 0.01% చేంజ్ కూడా ర్యాంక్ని మనకి ఎన్నో స్టేజెస్ వెనక్కి నెట్టేస్తుంది. కనుక మీకు వచ్చిన పర్సంటేజ్కి మంచి సీట్ అనేది వస్తుందని చెప్పలేం. అయితే ఇది నీ ప్రిపరేషన్కి లేదా మీ తమ్ముడు ప్రిపరేషన్కి ఫస్ట్ స్టెప్ అనుకొని ఏప్రిల్లో ఇప్పుడు చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఏప్రిల్లో ఎగ్జామ్ని సీరియస్గా తీసుకోమని చెప్పు. 52%కి మాత్రం మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. రైట్. జానకిరామ్ మహారాష్ట్ర నుంచి కాలర్ ఉన్నారు. జానకిరామ్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు సార్, మా అబ్బాయి గురుకుల్లో చదువుతుండే హైదరాబాద్, శ్రీ స్వామినారాయణ గురుకుల్ 10th క్లాస్ సిబిఎస్ఈ బోర్డు. ఓకే. అయితే ఇప్పుడు అతను సార్ నెక్స్ట్ +2 చదవడానికి మాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్స్ మొత్తం స్టేట్ బోర్డు +2 స్టేట్ బోర్డు సిలబస్ ఇస్తుంది అనమాట. అవును. మాకు మెయిన్ కాన్సన్ట్రేషన్ సిబిఎస్ఈ ఇస్తే బాగుంటుందా సార్ అని. అయితే సిబిఎస్ఈ మనకి ఎక్కడ లేదు, హైదరాబాద్ మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్ లో లేదు. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నది. ఇప్పుడు గురుకుల వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు, మేము సిబిఎస్ఈతో పాటు ప్లస్ ఐఐటి జీ ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తాం, మా గురుకులోనే జాయిన్ చేయండి అని అంటున్నారు సార్. స్వామినారాయణ గురుకుల్ అన్నారు కదా. ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్లో 10th క్లాస్ చదివినా, ఎస్ఎస్సిలో చదివినా, ఇంకో బోర్డులో చదివినా కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మన సిలబస్లు ఏవైతే ఉన్నాయో అది ఏ రాష్ట్రమైనా సరే ఫాలో అవుతున్న సిలబస్ మొత్తం కూడా లేదా టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా ఎన్సిఈఆర్టీ నుండి వస్తున్నవే. అంటే ఒక రకంగా ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ అనుసంధానమైనవే. ఇక్కడ ఎన్సీఆర్టీ నుంచి రావడం వల్ల మనం ఇంటర్మీడియట్లో ఏదైతే, అది మీరే స్టేట్ బోర్డు తీసుకున్నా సరే, ఇంటర్మీడియట్లో ఏదైతే పోర్షన్ మనం చదువుతున్నామో ఈ పోర్షన్ పూర్తి స్థాయిలో సిమిలర్గానే ఉంటుందండి. మీరు ఏ బోర్డు తీసుకున్నా అల్టిమేట్గా ప్రిపేర్ అయ్యేది ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి. అయితే ఇక్కడ మొత్తం యూనివర్సల్ కోర్స్ అనేది వచ్చేసింది, అంటే కామన్ సిలబస్ అనేది ఫాలో అవుతున్నారు మోస్ట్లీ. కనుక ఏ బోర్డు తీసుకున్నా మీకు ఏ రకమైన టెన్షన్ ఏం లేదండి. సిబిఎస్ఈ తీసుకొని స్టేట్ బోర్డుకి షిఫ్ట్ అవ్వడం వల్ల పెద్ద ఇబ్బందులు ఏం లేవు. అయితే మ్యాథమెటిక్స్లో కొన్ని టాపిక్స్ అనేవి ఇంటర్మీడియట్లో కొత్తగా రావచ్చు. కనుక 10th నుంచి ఇంటర్మీడియట్ మధ్య గ్యాప్, సమ్మర్ గ్యాప్ ఏదైతే ఉందో అందులో చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, కొన్ని లాగరిథం లాంటివి. ఆ టాపిక్స్ని ఎక్స్టర్నల్గా మీరు ఎక్కడైనా బయట సపోర్ట్ తీసుకొని చెప్పించుకుంటే మంచిది. ఏ బోర్డు తీసుకున్నా ఒకటే. సిబిఎస్ఈ బోర్డు ఉన్న స్కూళ్ళు లేదా కాలేజెస్ మీరు ఎక్కువగా కనిపెట్టలేకపోయినా కనుక స్టేట్ బోర్డులో జాయిన్ చేయాల్సి వస్తే మీరు అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. స్టేట్ బోర్డ్ అయినా సిబిఎస్ఈ అయినా అల్టిమేట్గా ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్స్కి. అక్కడ సిలబస్ మాత్రం అన్నిటికీ కామన్గా ఉంటుంది. అలాగే శ్రీ సంజీవినిలో జాయిన్ అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ ఎవరైతే మీ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మిగతా వాటికి మీ వాటికి డిఫరెన్స్ ఏంటి? జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? డిఫరెన్స్ అనేది ఇండివిజువల్ అటెన్షన్ పరంగా చాలా మట్టుకుందండి. అంటే ఇప్పుడు 2 రకాల ఉద్దేశాలు. ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 2 రకాల ఉద్దేశాలు. అంటే నేను ఒక కాలేజ్ని పెడతాను, ఈ కాలేజ్లో స్ట్రెంత్ బాగా వచ్చిన పక్షంలో దీనికి 4 బ్రాంచ్లు పెడతాను, దీనికి హాస్టల్ క్యాంపస్ ఒకటి, అట్లా పెట్టుకుంటూ పోతాను. ఇట్లా పెట్టుకుంటూ పోవడం అందరూ మొదలు పెట్టినప్పుడు ఇట్లా మొదలు పెడతారండి. ఇట్లా పెట్టుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఎంత మంచి మేనేజ్మెంట్ అయినా సరే ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇందులో జస్టిస్ అనేది కేవలం 10% విద్యార్థులకు మాత్రమే జరుగుతుంది. సంజీవిని అనేది కేవలం ఒకే బ్రాంచ్, ఒకే మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్. దట్ టు ఐఎమ్ టీచింగ్ కెమిస్ట్రీ దేర్. సో ఐఎమ్ గోయింగ్ టు ఆల్మోస్ట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది కాలేజ్. సో ప్రతి స్టూడెంట్ని ఒక అంచనా వేయడానికి నాకు అవకాశం చెప్తుంది ఇక్కడ. సో నేను కోరుకునేది అదే. ఇక్కడ 3-4 లెక్చరర్లు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి
ఫామ్ అయిన తర్వాత మీరు ఒక 200-300 మందిని ఒకవేళ ఇండివిజువల్గా ఫోకస్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలని మనం సాధించగలుగుతాం. ఇదే సంజీవంలో ప్రస్తుతం జరుగుతుంది. దిస్ ఇస్ ద రీజన్ వై ఇన్ అవర్ 5th or 6th year we have got fantastic results. Even in 2014 we got All India 2nd rank. సో ఈ రిజల్ట్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రతి స్టూడెంట్ మీద మేము ఫోకస్ అనేది పెట్టగలుగుతున్నాం. ఓకే అండి, 10th అయిపోయిన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే నెక్స్ట్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి, శ్రీ సంజీవినిలో మీ స్టూడెంట్స్కి ఎలాంటి స్పెషల్ కేర్ ఉంటుంది చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.